ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వాలంటే ఏం జరగాలి? ఏం జరిగినా క్వాలిఫై అవ్వలేరంటారా? అవుతుంది. ఒక క్యాల్కులేటర్ పట్టుకుని కూర్చోండి, నేను చెప్తా ఎలా క్వాలిఫై అవుతుందో. ఆర్సీబీ ఫ్యాన్స్ బీటెక్ ఆర్ డిగ్రీలో క్యాల్కులేటర్ వాడతారో లేదో తెలియదు, కానీ ఐపీఎల్ టైంలో మాత్రం ఖచ్చితంగా వాడతారు. ఈ విషయంలో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇంకెందుకు లేట్, పదండి తెలుసుకుందాం ఈసారి కప్పు నమ్మదేనో కాదో. వీడియో మాత్రం లాస్ట్ దాకా ఖచ్చితంగా చూడండి. ఆర్సీబీ ఇంకా క్వాలిఫై అవుతుందనే నమ్మకం ఖచ్చితంగా పుడుతుంది. ఐపీఎల్ కి ముందు ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్సీబీకి ఇచ్చే ఎలివేషన్స్ కి ఐపీఎల్ లో ఆర్సీబీ ఆడే గేమ్ కి అసలు సంబంధమే ఉండదు. ఇప్పటిదాకా ఆర్సీబీ 7 మ్యాచెస్ ఆడి జస్ట్ ఒకటే మ్యాచ్ గెలిచింది అండ్ 2 points తో లాస్ట్ ప్లేస్ లో ఉంది. ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలంటే మినిమం 14 points ఉండాలి అండ్ 16 points ఉంటే మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై అవుతుంది ఏ టీం అయినా. సో ఆర్సీబీ మిగిలిన 7 మ్యాచెస్ లో 7 కూడా గెలిస్తే ఖచ్చితంగా క్వాలిఫై అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. 6 మ్యాచెస్ గెలిస్తే 14 points తో క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ నెట్ రన్ రేట్. నెక్స్ట్ 7 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ ఓడిపోయినా కూడా ఆర్సీబీ వాళ్ళు తూర్పు తిరిగి దండం పెట్టుకుని అస్సాం ట్రైన్ ఎక్కాల్సి వస్తుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది, లవడాల ప్రోగ్రామ్ వస్తారా అంటే పోతే పోలే. 2016 లో కూడా ఆర్సీబీ ఫస్ట్ 7 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ గెలిచింది. బట్ ఆ తర్వాత వరుసగా గెలిచి ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవడమే కాక ఫైనల్ దాకా వెళ్ళింది. ఫైనల్లో ఏం జరిగిందో కాసేపు మర్చిపోదాం, లేకపోతే దానికోసం మళ్ళీ బాధపడాల్సి వస్తుంది ఆర్సీబీ ఫ్యాన్స్ కి. మరి ఆర్సీబీ హిస్టరీ రీక్రియేట్ చేయగలుగుతుందా? ఈ ఇంపాసిబుల్ అనుకునే పనిని పాసిబుల్ చేయగలుగుతుందా? క్వాలిఫై అవుతుందా? కామెంట్స్ లో చెప్పండి. ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్సీబీ టీం మీద చాలా కోపంగా ఉన్నారు. మరి వచ్చే సంవత్సరం కూడా ఆర్సీబీకి సపోర్ట్ చేస్తారా లేక టీం మారిపోతారా? నేనైతే కోహ్లీ టీంలో ఉన్నంతకాలం టీంకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అండ్ కోహ్లీ కోసమైన ఆర్సీబీ కప్పు కొట్టాలని కోరుకుంటా. ఈ వీడియోకి ఒక 50 likes వస్తే ఆర్సీబీ క్వాలిఫై అవ్వాలని గుడికి పోయి కొబ్బరికాయలు కొట్టి ప్రే చేస్తా. సో ఆర్సీబీ ఫ్యాన్స్ మీకు పవర్ ఏంటో చూపించండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మంచి వీడియోస్ అంటే క్రికెట్వి మాత్రమే, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.